ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం ప్రియులారా. క్రొత్త నిబంధనలో 174వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్య భావం మీరు బాగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయనకు దూరంగా ఉన్నామని మనందరం గ్రహింపు కలిగి ఉన్నాం. కానీ దేవుడు, దేవుని వాక్యము, అలాగే దేవుని దూతలు కూడా మనల్ని ఎలా చూడగలుగుతున్నారో ఈ వాక్యం మనకు నేర్పుతుంది. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, అలాగే దేవుని ఇంటివారు అని మనకి విశ్వాసం కొరకు. ఇప్పుడు బైబిల్ చెప్తున్న ఆత్మీయ సంగతులన్నీ విశ్వాసముతోనే గ్రహించగలం మనమంతా. భౌతికంగా అది ఇంకా సాధ్యం కాకపోయినప్పటికీ పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అనే మాట ఇంకా మనం సాధ్యం అవటం చూడాల. కానీ మనం దూరంగా ఉన్న మన పౌరసత్వం పరలోకమందు ఉంది కాబట్టి అక్కడి పౌరులుగానే దేవుడు ఎంచుతూ మనల్ని పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు అంటున్నాడు. ఇది మీరు చక్కగా గ్రహించినట్లయితే మీ నడవడికలో చాలా మార్పు వస్తుంది. క్రైస్తవ నడవడికలో చాలా మార్పు దీనివల్ల సాధ్యమవుద్ది. ఎందుచేతనంటే మీరు ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎలాంటి కీడు జరుగుద్దో అనే భయం ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఏదైనా పరిస్థితులు బాగలేనప్పుడు పెద్ద పెద్ద దేశాలు తమ పౌరుల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మీరు పలానా దేశాలకు వెళ్ళబాకండి, అక్కడి పరిస్థితులు బాగలేదు, అక్కడి ప్రజలు మీకు ఏదైనా హాని తలపెట్టవచ్చు, కాబట్టి మీరు మీ ప్రయాణాలని వాయిదా వేసుకోండి అని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. బయట జరిగే విషయం అది. అయితే దేవుని ఇంటివారుగా ఉండటం వలన, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా ఉండటం వలన మనకు కలుగుతున్న మేలేంటి, లాభం ఏంటి మనం గమనించుకుంటే అప్పుడు క్రైస్తవ జీవితాన్ని మనం ధైర్యంగా జీవించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధించేటప్పుడు ఆయన వారిని మీరు నా స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. అబ్రహామును ఎలాగా దేవుని స్నేహితుడు అన్నారో అలాగే మోషేతో దేవుడు, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పినట్లుగా దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు తన శిష్యులను ఆయన స్నేహితులు అన్నాడు. ఇప్పుడు కూడా మనము ఎవరమైతే నిజంగా శిష్యరికం చేస్తామో, కేవలం విశ్వాసులుగా ఉండటం కాదు నేను చెప్పేది, మీరు శిష్యత్వపు విలువలు లేదా శిష్యరికపు సూత్రాలు మీరు పాటించగలిగితే అప్పుడు మీరు దేవుని స్నేహితులని పిలిపించుకునే ఆధిక్యత మీకు కలుగుద్ది. ఎవరైనా గొప్పవారికి స్నేహితులుగా ఉండటం నిజంగా సంతోషమే కదా మనకి. అలాగే మనం ఆరాధిస్తున్న ప్రభువుకి స్నేహితులుగా ఉండటం కూడా మనం కోరుకోవాలి. నేను గత ప్రసంగాల్లో మీకు చెప్తున్నట్లుగా మనం కేవలం
ఈ లోకంలో జీవించటానికి అవసరమైన వాటి కొరకే భక్తి చేయటల్లా. అంటే భౌతిక అవసరాల కోసమే మనం క్రైస్తవులం కానక్కర్లేదు, మనం కాలేదు. మరి దేని కొరకు మనం క్రైస్తవులం అయ్యాం? అసలు మనం బాప్తిస్మం పొందేటప్పుడే మనకు చెప్పబడింది ఏమని? యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొంది మీ పాపములు కడిగి వేసుకోండి అని చెప్పబడుతుంది మనకి. వాస్తవానికి పాపములు ఎక్కడా మనకి కనిపించే విధంగా ఉండవు, మన పాపములు ఎవరి పాపాలైనా. మరి బాప్తిస్మం ద్వారా మనము పాపములను కడిగి వేసుకుంటున్నాము అంటేనే అది విశ్వాసంతో కూడిన చర్య. క్రీస్తునందు ఆయన మన కొరకు వచ్చాడని, మన పాపముల కొరకే రక్తం కార్చాడని విశ్వసిస్తున్నాం. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు మన పాపములు కడిగి వేసుకుంటున్నాం అనేది మన విశ్వాసం. అది బైబిల్ నేర్పుతున్న విశ్వాసం. కాబట్టి దేవుడు చెప్తున్న, బైబిల్ చెప్తున్న ఈ ఆత్మీయ విషయాలన్నీ కూడా మనం విశ్వాసంతోనే గ్రహించాలి. ఇప్పుడు మీరు నీళ్లలో నుంచి బయటికి రాగానే నా పాపాలు ఎక్కడ కడిగివేయబడ్డాయి నాకు చూపించండి అంటే ఎవడూ చూపించలేడు. అది విశ్వాసం ద్వారానే గ్రహించే సత్యం. అలాగే ప్రియులారా, మనము దేవుని ఇంటి వారం కావటం వలన మనకు కలుగుతున్నటువంటి కొన్ని లాభాలు మనం దేవుని వాక్యంలో నుండి చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 201వ పేజీ, 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రియులారా గమనించండి, ఇక్కడ క్రీస్తు కుమారుడై ఉన్నప్పటికీ కూడా తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇదే మాట మోషే గురించి కూడా 2వ వచనంలో ఉంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ మీరు గమనించాలి, మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుని ఇంటివారు అంటున్నారు. కాబట్టి దేవుని వాక్యములో ఇప్పుడు మనం చదివిన ఎఫెసీ పత్రికలో ఇప్పుడు మనకి ఈ ఇంటిలో సభ్యులుగా మనకు కావలసిన విషయం ఏంటంటే నమ్మకత్వం. ఏమండి, మనందరికీ కావాల్సింది నమ్మకత్వం. నమ్మకత్వం అంటే ఎందులో? అన్ని విషయాల్లో. మనం మారు మనసు పొందినప్పుడు మన తీర్మానం ఏమై ఉంటుంది? నేను ఇక మీదట క్రీస్తుకు నమ్మకంగా బ్రతుకుతాను, లేకపోతే ఆయన ఆజ్ఞలు నమ్మకంగా గైకొంటాను. ఇలాగ అనుకోనని విశ్వాసి ఉంటాడా? ఎవరు ఉండరు సాధారణంగా. బాప్తిస్మం పొందినప్పుడు ఎవరైనా సరే ప్రభువుకి మాటిస్తారు, లేదా సొంతంగా తీర్మానం చేసుకుంటారు, నేను ఇక మీదట చెడ్డ పనులు జోలికి పోకూడదు, మంచి పనులే చేయాలి, ఈ విధంగా నమ్మకంగా ఉండాలి అనే ఆలోచనకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మన అవసరత అంతా నమ్మకత్వం. దేవుని ఇంటి మీద, దేవుని ఇల్లంతటిలో మీరు నమ్మకంగా ఉండటం అనే విషయం మీద దృష్టి పెట్టండి. అది చిన్న చిన్న విషయాల్లో, అంటే వాక్యంలో రాసినట్లుగా కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడని చెప్పబడింది. కొంచెములో అంటే అర్థం మీ అనుదిన ప్రార్థనలో, మీ అనుదిన బైబిల్ ధ్యానంలో, లేదా మీరు మీ పరిధిలో, మీ ఇంటి చుట్టూ ఉన్న పరిధిలోనో, మీ సంఘ పరిధిలోనో మీరు చేసే మేలు విషయంలో నమ్మకంగా ఉండటం, మీ తోటి వారిని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉండటం. నమ్మకంగా ఉండటం అంటే అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం కలతలు, కలహాలు ఉంటాయి. అలాంటి సమయంలో మనం వాటిని పెద్దవి చేసుకోకుండా మనం క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి
ఆయన సమాధానకర్త. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఏం కోరుకోవాలి చెప్పండి? సమాధానాన్నే కోరుకోవాలి. వాక్యంలో కూడా కీర్తనాకారుడు ఏమంటాడంటే, నేను కోరునది సమాధానమే అంటాడు. అది నమ్మకత్వం. ఒక దేవుని బిడ్డగా మీ ఇంటిలో, అది భార్యాభర్తల కలహం కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తోటికోడళ్ళ మధ్య కావచ్చు, అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ కలహం ఏదైనా మీరేం చూడాలి? మీరు దేన్ని చూడాలి? మీరు ఏం కోరుకోవాలి? సమాధానాన్ని కోరుకోవటంలో మీరు నమ్మకంగా ఉండాల. అప్పుడు నువ్వు దేవుని ఇంటి వాడవు అని నీ మీద దేవుడు పెట్టుకున్న ఆ నమ్మకం స్థిరపరచబడుద్ది. నిత్యత్వం నిన్ను గుర్తించటం మొదలుపెట్టుద్ది. ఇదిగో వీడు మన ఇంటోడు, మనవాడు అని పరలోకం నిన్ను గుర్తించటం మొదలుపెట్టుద్ది. మీ అందరికి నేను తరచూ చెప్తుంటాను, దేవుడు, దయ్యము, అలాగే దురాత్మల ప్రపంచంలో దేవదూతలు ఉన్నారు, దురాత్మలు ఉన్నారు. ఆత్మల ప్రపంచంలో వీళ్ళందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. దేవుడు, దేవదూతలు, అలాగే దురాత్మలు, సైతాను, దురాత్మలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. దేవుడు దేవదూతలేమో మనల్ని బలపరచడానికి, మనకి హెల్ప్ చేయడానికి చూస్తే, అపవాది శోధించటానికి, అలాగే అపవిత్రాత్మలు మనల్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పాలు చేయడానికి, పీడించటానికి చూస్తారు. ఇది మీకు ప్రాథమికంగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్నో ప్రసంగాలు ఇప్పటికే విని ఉంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మీ ఇంట్లో ఏదైనా ఒక శోధనకరమైన సంగతి జరిగినప్పుడు, అంటే అది కలహం కావచ్చు, ఆర్థిక విషయాలు, తర్వాత ఇచ్చిపుచ్చుకునే విషయాలు, గౌరవాలు ఇచ్చిపుచ్చుకునే, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా చాలా గొడవలు వస్తుంటాయి. మాటలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు చాలామంది మాటలు దొర్లుతారు. త్వరపడి మాట్లాడే తొత్తరపాటు ఉంటుంది చాలామందికి. వీటన్నిటిలో కూడా దేవుని ఇంటి వారు ఏమై ఉండాలి? సమాధానాన్ని కోరుకోవాలి. దాన్ని నమ్మకత్వం అంటారు. అలా కాకుండా నాకు ఇప్పుడే న్యాయం జరగాలి, నాకు అవమానం జరిగింది కాబట్టి నాకు కంటికి కన్ను, పంటికి పళ్ళు అంటే నువ్వు బాప్తిస్మం పొందావు కానీ, లేదా దేవుని ఇంటివాడివే కానీ నమ్మకంగా లేవు దేవునికి. అది మీకు అర్థం కావాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమండి? ప్రార్థించే విషయంలో ఆయన నమ్మకత్వం మనందరికీ తెలుసు. 40 రోజులు ప్రార్థిస్తానని వెళ్ళి 80 రోజులు ప్రార్థన చేశాడు ఆ ఘనుడు. ఏమండి? మనం 40 రోజులు అని పోయి 3 రోజులు ఉంటే గొప్ప విషయమే. నేను చెప్పాను కదా, నేను కూడా ఒకసారి 7 రోజులు ఉపవాసం ఉందని మొదలుపెట్టా, కానీ 3 రోజులకు మించి ఉండలేకపోయా. పూర్తి స్థాయిలో ఆగలేకపోయాను అసలు. ఏమండి? అప్పుడు ఫెలోషిప్లో విజయవాడ మందిరంలో ఉన్నాను నేను ఉపవాసం. అసలు 3వ రోజు నేను పరుగెత్తానండి టిఫిన్ చేయటానికి. చాలా ఆకలేసింది ప్రియులారా. కానీ అతను దేవునితో ఆయన చేసిన సహవాసం 40 రోజులని వెళ్ళి 80 రోజులు ఉన్నాడంటే ఎంత నమ్మకత్వం ప్రియులారా. అనుదిన విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండకపోతే, పొద్దున్నే లేచి మనం చేసేదే కొద్ది ప్రార్థన, దాన్ని కూడా 2 రోజులకో 3 రోజులకో మనం స్కిప్ చేస్తుంటే ఇంకేం నమ్మకత్వం? వాక్యం చదవటం మనకి అది అనుదిన ఆహారం. మీకు అందరికీ తెలుసు, అది మన్నా. ఏమండి? నేనేదో పుస్తకంలో చదివాను ఒక చక్కని మాట. ఇశ్రాయేలీలు ఉదయమే లేచేటప్పటికీ వాళ్ళ పాళెం చుట్టూ మన్నా దళసరిగా పడిందట. అంటే వాళ్ళందరూ కూర్చుకోన్నారని ఉంది కదా. ఊరికే ఒక లేయర్ ఇలా నేల మీద పడింది అనుకోండి అరణ్యంలో, దాన్ని కూర్చుకుంటే మట్టి వస్తుంది. ఇప్పుడు మన సిమెంట్ కలిపేటప్పుడు ఫస్ట్ సారి కలిపేటప్పుడు కొంచెం మట్టి కలుస్తుంది. అది ఆరిపోయాక ఏమవుద్ది? గడ్డగట్టిపోయి తర్వాత ఎంత కలిపినా ఇక మట్టి కనపడదు అక్కడ. అలాగనమాట. మన్నా వాళ్ళు కూర్చుకోవాలి కాబట్టి ఎంత మందంగా మన్నా వాళ్ళ చుట్టూ కురిసిందో మనకు తెలియదు. ఒక ఇంట్లో 4 ఉంటే వాళ్ళు వాళ్ళ పాళెం బయటికి వచ్చేసి అది కూర్చుకోవచ్చు.
మట్టి కలిసిందని ఎవరు ఫిర్యాదు చేయలే, మనం బైబిల్లో చదవం దాన్ని. అంటే దేవుని మన్నా ఎంత సమృద్ధిగా కురిసిందో చూడండి. ఈరోజు ఈ గ్రంథము దీన్ని వివరించటానికి ఇప్పుడు మనం కలిగి ఉన్న మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ఇప్పుడే పుస్తకాల గురించి విన్నారు, తర్వాత రకరకాల కామెంటరీస్ బయట లభిస్తున్నాయి. ఒక్కొక్క పుస్తకం మీద, బైబిల్లో ప్రతి పుస్తకం మీద కామెంటరీ ఉంది. కామెంటరీ అంటే ప్రతి వచనాన్ని వివరంగా వివరించటం, దాన్ని కామెంటరీ అంటారు. ప్రతి వచనాన్ని, ప్రతి పుస్తకం మీద ఉంది కామెంటరీ. ఈరోజు ఇంత దళసరిగా మన్నా మనకు లభిస్తున్నా మనం చదవటంలో నమ్మకంగా ఎక్కడున్నాం చెప్పండి? పుస్తకాలు చదవటంలో నమ్మకంగా లేము, బైబిల్ చదవటంలో నమ్మకంగా లేము. అసలు మనకు తెలిసిందే మనం అనుసరిస్తాం భక్తిని. ఏమండి, మనం చెప్పే సాకేంటి? నేను పని చేసుకుంటున్నాను, తీరిక లేదు. బైబిల్లో ఉన్నాయే, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నేను 2 జతలు ఎడ్లు కొన్నాను కాబట్టి రాలేను. అంతకంటే ఘనంగా నువ్వేం చెప్తున్నావు? నాకు ఒక ఉద్యోగం ఉంది, నాకు తీరిక లేదని చెప్తున్నావు. కానీ ప్రభు ఏం చేశాడు? పిలవబడ్డ వీరెవరు అర్హులు కాదు అనేశాడు ఆ ఉపమానం చివరిలో. కాబట్టి కంచెల్లోకి, రాజమార్గంలోకి వెళ్ళి అక్కడున్న కుంటివారిని, గుడ్డివారిని తోడుకొని రమ్ము, వీళ్ళెవరు అర్హులు కాదు అనేశాడు. ఈరోజు మీకు కలుగుతున్న భాగ్యం, నాకు అవగాహన కలిగినంత వరకు ఏంటంటే, ఇలా మీటింగుల్లో వాక్యం వినే భాగ్యం, ప్రతి ఆదివారం మీ మందిరాల్లో కూర్చొని దేవుని వాక్యం వినే భాగ్యం మీకు కలగొచ్చు, అదే మీ భాగ్యం. కానీ రేపు మీ కొరకు నిర్దేశించబడ్డ ఆ పరలోకపు సీట్లలో ఎవరు చెప్పగలరు? మీరు కాకుండా రాజమార్గముల్లోనూ కంచెల్లో ఉన్నవాళ్ళు వచ్చి చేరతారేమో. ఎందుకంటే మీరు నమ్మకముగా లేరు కాబట్టి. ప్రార్థించటంలో నమ్మకంగా లేరు, సమాధానాన్ని కోరుకోవటంలో నమ్మకంగా లేరు. ఏమండి, తర్వాత ఇంకో మాట ఏమనుంది అక్కడ? ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు అనుంది. ఒక క్రైస్తవుడుగా నీకు ఉండవలసింది ధైర్యం. ఏంటా ధైర్యం? దేవుని వెంబడించే ధైర్యం. ఇదంతా ఇందా చెప్పినట్లు విశ్వాసంతో చేసేది కాబట్టి, నన్ను వెంబడించండి అన్న పిలుపు విశ్వాసంతోనే మనం నెరవేర్చగలం. ఉదాహరణకి ఒక ఊచ చేయగలవాడిని ఆయన బాగు చేశాడు ఒక ఆదివారం, ఒక విశ్రాంతి దినం, శనివారం, యూదుల విశ్రాంతి దినం. సంఘాన్ని, అక్కడున్న సమాజ మందిరంతో మాట్లాడిన తర్వాత విశ్రాంతి దినమున స్వస్థపరచుట మంచిదా కాదా అని ప్రభు వాళ్ళతో మాట్లాడాక సడన్గా ఈ ఊచ చేయగలవాడి వైపు చూసి నీ చెయ్యి చాపమని అన్నాడు వాడిని. అప్పుడు వాడు మాట్లాడకుండా తన చెయ్యి చాపాడని, అప్పుడు వాడు బాగుపడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ వాడు ఆ ఊచ చెయ్యిని బహిరంగంగా చాపటానికి వాడు సిగ్గుపడినట్లయితే, ధైర్యంగా ముందుకు రాకపోతే ఏం జరిగి ఉండేది? వాడు అద్భుతాన్ని మిస్ అయి ఉండేవాడు, అంత గొప్ప అద్భుతాన్ని మిస్ అయి ఉండేవాడు. ఎలీషా యోర్దాన్లో మునగమన్నప్పుడు నయమాను పనివాడి సలహాను కూడా తిరస్కరించుంటే ఏం జరిగి ఉండేది? ఏమండి ప్రియులారా, విశ్వాసము మనం వెంబడించాలంటే లేదా కలిగి ఉండాలంటే ధైర్యం కూడా ఉండాలి. ఎప్పుడు కంటికి కనపడేదాన్ని మనం నమ్మగలం, కానీ అదృశ్యుడై ఉన్న దేవుణ్ణి నమ్మటానికి మనం కష్టపడుతున్నాం. దీనికి కారణం భక్తి కొరత. యథార్థమైన భక్తి మనకి కొరతగా ఉంది. భక్తిహీనత మనల్ని బాధిస్తూ ఉంది. ఏమండి, నేను గత ప్రసంగాల్లో మీకు చెప్పినట్లుగా, అంటే ఈ కొత్త సంవత్సర ప్రసంగాల్లో చెప్పినట్టు గుర్తుంది, మీరు సంవత్సరాన్ని రోజుల లెక్క కాకుండా సంవత్సరాన్ని సెకనుల లెక్క విభజించుకొని మీరెన్ని సెకన్లు నష్టపరుచుకుంటున్నారో లెక్క పెట్టుకుంటే మీకు బోల్డంత సమయం మిగులుద్ది. ఇవాళ వృధా అయిపోయినా రేపుందిలే అనుకుంటే ఇవాళ మీరు వృధా చేసుకుంటున్నది 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకన్లు, చాలా ఎక్కువ.
చాలా ఎక్కువ సెకండ్లను మీరు నష్టపోతున్నారు. దానికి బదులుగా మీ సమయాన్ని మీరు సెకన్లుగా కాపాడుకోవటం మొదలు పెడితే, మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే ప్రార్థించడానికి బోళ్ళ సమయం ఉంటుంది, బైబిల్ చదవడానికి బోళ్ళ సమయం ఉంటుంది, ఏమండి, పుస్తకాలు చదవడానికి బోళ్ళ సమయం ఉంటుంది. ఈవెన్ ఆదివారం కూడా వార్తాపత్రికలని, తర్వాత న్యూస్ ఛానల్లో వచ్చే, టీవీల్లో వచ్చే క్రైస్తవ కార్యక్రమాలు చూస్తూ కూడా గంటలు ఖర్చు చేస్తూ ఉంటాం. ప్రభువు దినమును పరిశుద్ధంగా ఖర్చు చేయడాన్ని మనం ఆలోచించట్లేదు. అందుకనే మనము దేవుని ఇంటివారమే, కానీ మనకు ధైర్యం లేదు, నిరీక్షణ వల్లనే ఉత్సాహం లేదు. నిరీక్షణ దేని మీద, దేని గురించి మన నిరీక్షణ? మనం మన ప్రభువుని కలుసుకుంటామని, ఆయన ఉన్న స్థలంలోకి మనల్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడని. ఏమండి, ఒక దినాన మనం ఈ బాధలన్నీ దాటుకొని ఆ నిత్యరాజ్యములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో ఆయనతో కూడా యుగయుగాలు ఉండబోతున్నామనే నిరీక్షణ ఉంది మనకి. ఆ నిరీక్షణ వలననే భక్తికి కావలసిన ఉత్సాహం పుట్టుద్ది. అలా కాకపోతే ఏమైద్ది? మీ భౌతిక అవసరాల కొరకే మీరు నిరీక్షిస్తే, అంటే మీరు ఏదో ప్రార్థన చేస్తారు, ఒక ఉద్యోగం కొరకో లేకపోతే ఇంకేదైనా భౌతిక అవసరం కొరకు మీరు ప్రార్థన చేశారనుకుందాం. మీ అవసరత తీరకపోయినా మీరు నిరాశ పడిపోతారు, తీరినా మీరు నిర్లక్ష్యపరులు అవుతారు. ఏమండి, చాలామంది పిల్లల కొరకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు పిల్లలు పుట్టాక దేవుని మందిరాలకు రావట్లా. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చాక దేవుని విషయంలో నమ్మకంగా ఉండరు. మేము గమనిస్తున్నాం ప్రియులారా, చాలా విషయాలు గమనించాను అట్లాగా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టాలి. మనం ఆయనతో యుగయుగములు ఉండబోతున్నాం, దేవుని ఇంటివారుగా అనే నిరీక్షణతో మీరు బ్రతికితే మీకు కలిగే ఉత్సాహం
4 గుంపులయ్యాడు యాకోబు. కానీ దేవుడు మర్చిపోలేదు. నీ పేరేంటి అని అడిగాడు. వాళ్ళ అన్నతో సమాధాన పడేదాకా యాకోబుతో పెనుగులాడాడు. మీరు ఇక్కడ ఇంకో అంశం కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పెనుగులాటేదో ఏశావుతో ఎందుకు పెనుగులాడలేదు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను అని ఉంది కదా. అదే మాట ఒక నరుడు తెల్లవారు వరకు ఏశావుతో పోరాడెను అని ఎందుకు లేదు అక్కడ? ఎందుకు లేదు? నువ్వు దేవుని ఇంటి వాడవైతే నీ కొరకే ఆ పోరాటం ఉంటుంది. దేవుని ఇంటి వారు కాని వారితో దేవుడు పోరాడడు. మనతో పోరాడేది మనల్ని గెలవటానికి, మనల్ని లొంగదీసుకొని మన జీవితాలని సమాధాన స్థితికి తేవటానికి. అన్నతో సమాధానం లేదు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, జీవితంలో చాలా కోల్పోయాడు. ఇప్పుడు అతనికి సమకూర్చాలంటే దేవుడు వాళ్ళ అన్నతో సమాధానం కావాలి. అందుకనే ఏశావుతో పెనుగులాడలా దేవుడు, యాకోబుతోనే పెనుగులాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీతో పెనుగులాడుతుంటాడు. అలాంటి పెనుగులాటను చక్కబెట్టుకోవటానికే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ఏమండి, మీ మనస్సాక్షిని సరిదిద్దుకోవటానికి ఏ ఏ విషయాల్లో దేవుని ఇంటిలో మీ నమ్మకత్వాన్ని మీరు వమ్ము చేశారో ఆ విషయాలన్నిట్లో మీరు తిరిగి మీ నమ్మకత్వాన్ని రెస్టోర్ చేసుకోవడానికి, సమకూర్చుకోవటానికి ఈ దినాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఏదో వచ్చాము, మేము మీటింగుల్లో పాల్గొన్నాము, వెళ్ళాము అంటే ప్రియులారా మీకే ప్రయోజనం కలగదు. పాల్గొనటమే ప్రయోజనం అయితే ఈ పాటికి ప్రపంచం చాలాసార్లు మారు మనసు పొంది ఉండేది. ఎందుకంటే యేసు ప్రభు బోధలు కూడా వేల మంది విన్నారు. కానీ ఆయనతో పాటు నిలిచిన వారు కొద్దిమంది అని ప్రభువే చెప్పారు కదా. ఆయన బోధ విన్న వారందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఉంది. అలాగే మీరు కూడా బోధలు ఎంతో శ్రద్ధగా విన్నప్పటికీ దురదృష్టకరమైన వాస్తవం బైబిల్ చెప్తున్నది ఏంటంటే మీరు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోగలరు. నిరీక్షణ వలన ఉత్సాహం లేనప్పుడు, కేవలం ఈ జీవితకాలం మట్టుకే ప్రయోజనాన్ని మీరు ఆశిస్తున్నప్పుడు, లేదు మానవ సంబంధాల్లో ఉండే ఘర్షణని మీదైన శైలిలో గెలవాలని ప్రయత్నించినప్పుడు, ఏ వివాదానికైనా పరిష్కారం మీ శైలిలో వెతికినప్పుడు మీరు ఖచ్చితంగా తప్పిపోతారు ప్రియులారా. దేవుని మార్గంలోనే దేవుని విడుదల ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఏమైనా చిన్నపిల్లలమా ప్రియులారా? క్రీస్తునందు పసిబిడ్డలని దేవుని వాక్యం అంటనా? కొన్ని ప్రాథమిక విషయాలు అవగాహన చేసుకోలేనంత చిన్న వయసు ఏం కాదు మంది. రక్షణ దేవుని మార్గంలో పొంది యేసుక్రీస్తులో కొనసాగటం మన సొంత మార్గంలో ఎలా సాధ్యమవుద్ది? ఏదైనా వివాదం వచ్చినప్పుడు నేను ఎవరి మాట విన్ను అంటే నువ్వు దేవుని బిడ్డగా ఎలా కొనసాగుతావు? అది ఎలా సాధ్యమవుద్ది చెప్పండి? అసహజం కదా అసలు అలాంటి ఆలోచన. మనం రక్షణ పొందటానికి దేవుని వాక్యం చెప్పినట్లు విధేయత చూపాం. మన పాపములు మనం ఒప్పుకున్నాం, అవసరమైతే తిరిగి ఇచ్చివేసాం, సమాధాన పడవలసినవి సమాధాన పడుతున్నాం, దేవునితో రక్షణలోకి వస్తున్నాం. మరి ఆ తర్వాత మనం కొనసాగటం అనేది మన ప్రార్థనాహీనత వల్ల మన సొంత మార్గంలో అయితే చాలా కష్టం. పశ్చాత్తాపం చాలా కష్టంగా వస్తుంది, అసలు రాకపోవచ్చు కూడా. ఏశావు ఆ తరువాత మారు మనస్సు పొందగోరి శ్రద్ధగా దానికోసం వెతికినను, కన్నీళ్లతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశం లేక విసర్జింపబడ్డాడు. ప్రియులారా గమనిస్తున్నారా? ఇవన్నీ బైబిల్లో మాటలే. దేవుని ఇంటివారుగా మీకున్న ఘనమైన ఆధిక్యతను మీరు అర్థం చేసుకొని ఆ విధంగా ప్రవర్తించటం మొదలుపెట్టండి. ఇప్పుడున్న ప్రపంచంలో వెలిచూపు వలన నడవటమే కామన్ అయిపోయింది.
అందరూ చేస్తున్న భక్తి ఏంటంటే వెలిచూపుతో నడుస్తున్నారు. ప్రభువుని నమ్ముకున్నాక ఎంత అభివృద్ధి చెందామో, ప్రభువుని నమ్ముకున్నాక నా చుట్టుపక్కల పరిస్థితులు ఎంత సమాధానపరచబడ్డాయి ఇవి. కానీ వాస్తవంగా బైబిల్ అలా లేదండి. మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు నేను చూపించి ముగిస్తాను. దావీదు 16 ఏండ్లకు ఆత్మను పొందాడు, 16 ఏండ్లకు ఆత్మను సంపాదించుకున్నాడు దావీదు. కానీ అతడు రాజుగా ఉన్నంత కాలము యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. రాజుగా ఉన్నంత కాలం. పైగా అతను దేవుని చేత పొందిన సాక్ష్యం సామాన్యమైంది ఏం కాదు. నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చువాడు దావీదు అని దేవుడు చెప్పాడు. ఏమండి, ఇకపోతే ఆయన కుమారుడు సొలొమోను ఉన్నారు. ఆయన పేరు యెహోవాకు ప్రియుడు అనే అర్థం వచ్చే పేరు పెట్టారు. అలాగే సమాధానకర్త అనే పేరు అర్థం వచ్చేట్టు సొలొమోను అని పేరు పెట్టారు. యెహోవాకు ప్రియుడేమో యెదీద్యా అని పెట్టారు. సమాధానకర్త అని అర్థం వచ్చేట్టు సొలొమోను అని పెట్టారు ఆయనకి. నిజానికి సొలొమోను రాజుగా ఉన్న 40 సంవత్సరాలు ఒక్క యుద్ధం కూడా చేయలే ఆయన. కానీ భక్తిలో ఆయన దిగజారిపోయాడు. మీ అందరికీ తెలుసు, ఒక అడవి గడ్డి పువ్వు వలె కూడా అలంకరించబడలేదు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని నమ్ముకున్నాక అసలు కలతలే లేని జీవితం మీకు మేలు అనుకుంటున్నారా? లేక దావీదులాగా నిత్యము పోరాడుతూ ఉన్నా కూడా దేవునికి ప్రియంగా, దేవునికి ఇష్టలుగా, దేవుని హృదయానుసారులుగా బ్రతకొచ్చని నమ్ముతున్నారా? ఇంకోటి చెప్తాను. హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఏమండి, 300 ఏండ్లు. ఆ రోజుల్లో చాలా రోజులు బ్రతికారు కదా వాళ్ళంతా. దాదాపు ఆయన 800 700 బ్రతికుంటాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు హానోకు. ఆయన కుమారుడే మెతూషెల. ఆ పేరే నేను పెట్టుకున్నా. ఏమండి, హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడట. ప్రియులారా, దేవునితో నడవడం అంటే ఏంటి? ఏం చేసి ఉంటాడు? ఏమండి, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండటమే. ఆ రోజుల్లో ఏమీ పుస్తకాలు లేవు, రాసుకోవటాలు లేవు. ఏదన్నా వింటే అది గుర్తుపెట్టుకోవడం తప్ప ఇంకేమి లేదు అసలు. అక్కడ బోధలు లేవు, సహవాసం లేదు. అలాంటి దినాల్లో హానోకు 100 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నమ్మకత్వం. ప్రియులారా, ఇది మీ పరిధిలో ఉండేది, ఇది మీ స్వాధీనంలో ఉండే అంశం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల బెదిరింపులకి అహరోను లోబడిపోయాడు. నమ్మకంగా అతను కూడా ఉండొచ్చు, కానీ ప్రాణం కాపాడుకోవటానికి అతడు వాళ్ళకొక దూడం చేయడానికి తెగించాడు. సరిగ్గా అదే మనం కూడా చూపించే ఓటమి, మనం కూడా ప్రదర్శించే ఓటమి. ప్రాణం కాపాడుకోవడానికి ఏశావులాగా ఒక్క పూట ఆకలి తీర్చుకోవటానికి, ఇది నాకు ఇష్టమైంది కాబట్టి నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయండి అని సంసోన్లాగా ఇష్టమైన దాన్ని దక్కించుకోవడానికి దేవుని ఆజ్ఞలు మీరిపోవటం అనేదే మన అపనమ్మకత్వం. ఇది నేను చెప్పేది ఇందాకటాల నుంచి. సంసోను బలవంతుడు, దేవుని చేత ఏర్పరచుకోబడ్డాడు. కానీ తన ఇష్టాన్ని నెరవేర్చుకునే విషయంలో అతడు దేవునికి నమ్మకంగా లేడు. తల్లిదండ్రులు హెచ్చరించినా సరే, ఇశ్రాయేలులో పిల్ల లేదా ఏంటి అక్కడికి పోతానంటున్నావు అని చెప్పినా కూడా నమ్మకంగా ఉండటానికి ఆయన ఇష్టపడలా. పైగా అతను అలా బలపరిచింది దేవుడిచ్చిన బలమే, దేవుడిచ్చిన బలమే. సరిగ్గా సంసోన్లాగా మనం ప్రవర్తిస్తున్నాం. ఈరోజు ఇంత కృప పొంది మనం క్రీస్తులో బలవంతులమని మీ అందరికి అర్థమైంది. ఏమండి, మీరు దేవుని పిల్లలనే సత్యం కూడా మీరు నమ్ముతున్నారు. దాన్ని ఆసరా చేసుకొని మీరు అనేక పొరపాట్లు చేస్తున్నారు. వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చు, మళ్ళీ క్షమాపణ అడగటానికి నాకు ఒక అవకాశం ఉంది, మళ్ళీ నా పాపాలు కడిగి వేసుకోవడానికి అక్కడ ఒక కోనేరు ఉందనుకుంటున్నారు మీరు. చాలా తప్పు, చాలా తప్పు. సంసోను ఏమైపోయాడో మీరు మర్చిపోవద్దు, సౌలు ఏమైపోయాడో మీరు మర్చిపోవద్దు. ప్రియులరా, ఒక్క దావీదు తప్ప మళ్ళీ చక్కగా రెస్టోర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. తిరిగి సమకూర్చబడ్డోళ్ళు చాలా తక్కువ మంది. సొలొమోను ఏమయ్యాడో మీకు తెలుసు.
ఏమండి, బైబిల్లో ఎవరి సంఖ్య ఎక్కువ ఉందో మీరు గమనించుకోండి. సంసోను తన బలాన్నే ఆసరా చేసుకొని తల్లిదండ్రుల మాట వినకుండా ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకున్నాడు. రాత్రి చెప్పానే నేను, లోకాన్ని ప్రేమించకుడి అని. లోకంలో ఉన్న వాళ్ళని మనం ప్రేమించకూడదు, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. మన పరిధిలో, దేవుడు మనకు అనుమతించిన పరిధిలో మనం ఏదైనా చేయొచ్చు. ప్రియులారా, ఇలాంటి అంశాలు దేవుని ఇంటి వారికే అర్థమవుతాయి. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉందాం. ప్రార్థనలో, అలాగే దేవుని వాక్యం చదివే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? బైబిల్ బాగా చదివితే అర్థమవుతాయి. ఏమండి, బైబిల్ బాగా చదువుతుంటే ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు, ధైర్యపరుస్తాడు. అందుకే ఇందాక ఆ మాట రాశారు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టిన ఎడల స్థిరముగా మనమే దేవుని ఇల్లు. అర్థమవుతుందా? మీకు పేరుకే దేవుని పిల్లలైతే ఏ ప్రయోజనం లేదు, మీరు దెబ్బతింటారు. కానీ మీరు మీ క్రియాపూర్వకమైన భక్తితో నిరూపించుకోవాలి. మీకు బైబిల్లో ఇంకో విషయం కూడా చూపిస్తాను. మోషే చనిపోయినప్పుడు మోషే శరీరమును గురించి తర్కించబడింది అని రాయబడింది బైబిల్లో. ఏమండి, మోషే చనిపోయినప్పుడు మోషే శరీరాన్ని గురించి తర్కం జరిగింది అని ఉంది. ఏమై ఉంటుంది ఆ తర్కం? ఏమై ఉంటుంది? మోషే తన పెదవులతో కాని మాట పలికాడు, ఒక పాపం చేశాడు కాబట్టి ఈ దేహం మాదే అని నరకపు శక్తులు అడుగుతుంటే, ఏమండి, దేవుని దూతలు అతడు క్షమించబడ్డాడు, లేదా ఆ తప్పుకి కావలసిన శిక్ష ఆయనకు విధించబడింది, ఇక్కడే ఆయన పాపం పరిహరించబడింది, అందుకే ఆయన కనాను చూడలేదు అని దేవదూతలు తర్కిస్తున్నారు. ప్రియులారా, ఒక్క చిన్న కాని మాటే మోషే శరీరం మీద తర్కానికి ఆస్కారం కల్పిస్తే, మనం ఇన్ని తప్పులు చేస్తుంటే అసలు మనం పరలోకపు ద్వారం దగ్గరకు కూడా బానేవరు. నరకపు శక్తులు అడుగు అడుగున మన విషయమై తర్కిస్తారు. ఏమండి, మీకు అర్థమైందని నేను చెప్పింది? మోషే లాంటి దైవజనుడు తన పెదవులతో కాని మాట ఒక్కటి పలికితేనే ఆయన శరీరం మాది అని తర్కిస్తుంటే, ఇక మనలాగా మంచినీళ్ళు తాగినట్టు దుష్క్రియలు చేసే మనం మరణిస్తే, ఏమండి, ఇక్కడ నిన్ను సరిగా సమాధి చేయొచ్చు, కానీ ఆ ఆత్మల లోకంలో ఎలాంటి తర్కం జరుగుద్దో, చివరికి మన పొరపాట్లు దేవదూతలు కూడా విసిగిపోయి తెసపడి నిండి అంటారేమో. ఏమండి, ఇన్ని పాటలు పాడిందంటే, లేదు ఇన్ని బూతులు మాట్లాడిందని దూతలు వాళ్ళు అంటారు. ఏమండి, మరి ఇంత పరిచర్య చేశాడు అబ్బాయి అంటే ఈడు ఇంకా చాలా చెడ్డ పనులు చేశాడని అంటారేమో వాళ్ళు. ఈ రకమైన తర్కం జరిగి చివరికి మనల్ని నిత్యత్వం పానివ్వరన్న అభిప్రాయం. పిల్లరా, అందుకనే ఇప్పుడే మనము నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ప్రియులారా, మీరు నా యవ్వన కాలంలో నేను అడిగిన ఇంకో ప్రార్థన ఇది, నన్ను నమ్మకస్తునిగా చేయమని. ఏమండి ప్రియులారా, ఇవి చాలా గొప్ప ప్రార్థనలు, బైబిల్లో రికార్డ్ అయిన ప్రార్థనలు ఇవన్నీ. కాకపోతే వాటిని పట్టుకొని మనం ప్రార్థనగా మార్చుకోవాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాంటి నమ్మకత్వాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. ఏమండి, మనం పడునట్లుగా గట్టిగా త్రొయ్యాలని చూస్తాడు సైతాను, కానీ దేవుని కృప వలన నేటి వరకు మనం నిలిచున్నాం. అలా చెప్పగలగాలి నువ్వు నేను కూడా, చివరికంట సాక్ష్యం. అలా కాకపోతే ఏమండి, ఈ దినాలన్నీ వృధా అయిపోతాయి, ఈ కృపంతా నిరర్ధకమైపోద్ది. ప్రియులారా, మరి ఎన్నో ప్రార్థనా గంటలు పరిశుద్ధులు మీ కొరకు చేసిన ప్రార్థనలు, ఏమండి, రాత్రింబగళ్ళు మీకు మంచి వర్తమానాలు ఇవ్వాలని మేం చేసే ప్రార్థనలు, ఇవన్నీ వృధా అయిపోతాయి. మీ నిర్లక్ష్య స్వభావంతో,
మీ అపనమ్మకత్వంతో, మీ మొండి స్వచిత్తంతో, ఏమండి, ఏ వివాదాన్నైనా నీ మార్గంలో పరిష్కరించుకోవాలనుకోవటం మొండితనం. దేవుని మార్గంలోనే పరిష్కారం వెతకాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే మీకు దేవుని కృప దొరుకుద్ది. దేవుని ఇంటివారు అనే ముద్ర మీ మీద స్థిరపరచబడుద్ది. ప్రియులారా, అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇక్కడ ఆపేస్తాను, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మా పిలుపు యొక్క పరిదంతటిలో మేము నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. పరిచారకులుగాను, గాయకులుగాను, దేవా గాయకురాండ్రుగాను, అలాగే యాజకులుగాను, కాపరులుగాను ఉండటానికి మాలో కొంతమందిని మీరు పిలిచారు. దేవా, దేవుని మందిరములో పరిచర్య చేసేవారిగా కొంతమందిని పిలిచారు. మా పిలుపు యొక్క పరిదంతటిలో మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. కొంతమందిని మంచి తల్లులుగా, తండ్రులుగా మీరు పిలిచారు, వాళ్ళ బిడ్డల్ని మీ కొరకు పెంచాలని. ప్రభువా, వీటన్నిటిలోనూ మేము నమ్మకస్తులుగా చేయండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్లు మాకు కూడా కృప దయచేయి నాయన. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టి స్థిరంగా మేమే దేవుని ఇల్లని, దేవుని చేతనే దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చువాడనే ఎలాంటి ప్రశంస మీ నుండి పొందగలిగాడో అలా పొందే భాగ్యం దయచేయండి. మా గురించి మేమే సాక్ష్యం చెప్పుకుంటే మాకేం ప్రయోజనం? అది సత్యము కాదు కదా ప్రభువా. మాలో ప్రతి ఒక్కరి గురించి, ఇదిగో ఇతడు నతానియేలును గురించి మీరు చెప్పినట్లుగా నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇక్కడ కూర్చున్న వారందరిని గూర్చి మీరు చెప్పగలుగునట్లుగా ప్రభువా, దేవా, మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. ప్రార్థించటంలో, దేవుని విషయాల్లో, వాక్యం చదువుకునే విషయంలో తండ్రి, నీ కొరకు నమ్మకంగా జీవించే విషయంలో అన్నిట్లో నమ్మకస్తులుగా చేయండి. ప్రతి వైఫల్యానికి సాకులు చెప్పుకుంటూ, వెతుక్కుంటూ సమయాన్ని, జీవితాన్ని వృధాపరుచుకొనియొద్దు. ఒక దినాన ఏశావు వలె మేము ఆశీర్వాదం పొందగోరిన, కన్నీళ్లు విడుచుచూ శ్రద్ధతో వెదకిన, మారు మనస్సు పొంద అవకాశం దొరక్క విసర్జించబడతామనే భయం మాలో పుట్టించండి ప్రభువా. దయగల ప్రభువా, మీ వాక్యములు పెడచెవిన పెట్టకుండా దీనులమై తండ్రి తగ్గించుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీళ్లతో మీ బలిపీఠాన్ని తడుపుటకు సహాయం చేయము. మా ప్రార్థన అంగీకరించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.